ఈగల్ మూవీ రివ్యూ భయ్యా. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్యా, రవితేజ గారికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పొటెన్షియల్ అంతా ఇంత కాదు. అండ్ చాలా మంది ఆడియన్స్ రవితేజ గారు మూవీ వస్తుందంటేనే థియేటర్కి వెళ్ళి చూసేద్దామన్న హైప్ తోటి ఉంటారు. కానీ అలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న హీరోని పట్టుకొని ఎలాంటి మూవీ కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు భయ్యా మూవీ టీమ్స్. మెయిన్గా మాట్లాడాలంటే ధమాకా మూవీ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్క మూవీ కూడా మనకి ఎంగేజింగ్గా అనిపించదు భయ్య. లాస్ట్ నేను రవి అన్నని స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసిందంటే క్రాక్ మూవీకే. తర్వాత వచ్చిన ఒక్క మూవీలో కూడా నేను ఆయన మూవీస్ ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఒక్క డైరెక్టర్ కూడా కరెక్ట్గా రవణ పొటెన్షియల్ని యూజ్ చేయలేకపోతున్నారు. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఈగల్ మూవీ గురించి, ఈగల్ మూవీలో మనకి ఎక్కడ కూడా ఒక ఎంగేజింగ్ సీన్ అంటూ ఉండదు భయ్య. ఓవరాల్ మూవీ ఒక మాసీ అవుట్లుక్ మూవీ కాబట్టి ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు అండ్ చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మూవీని ముందర తీసుకెళ్లారు. కానీ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ బోరింగ్ and second half was going on a very decent slow pace and overall movie was very boring and disappointing. కానీ ఇది మాత్రం నేను అస్సలు ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఎక్స్పెక్టేషన్స్ వేర్ వెరీ హై బట్ ఇట్ డిసప్పాయింటెడ్ మీ అలాట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్? కమెంట్ ఇట్